ఆ ప్రాణమా, యెహోవా నీకు క్షేమమును విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలోనికి ప్రవేశించము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడుచుకుంటున్న నా కన్నులను, జారి పడుకుంటున్న నా పాదములను నీవు తప్పించున్నావు. సజీవులున్న దేశంలో దేవుని సన్నిధిలో నేను కాలము గడుపుతాను. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచి ఉన్నాను. 116వ కీర్తనలో 5-10 ఈ మాట రాయబడి ఉంది. ఇంగ్లీష్లో ఇటు విధంగా ఉంటుంది, ఐ బిలీవ్ దేర్ ఫార్ ఐ స్పీక్. నేను ఏదైతే నమ్ముతున్నానో అదే నేను మాట్లాడుతున్నాను. నా కాలు జారకుండా కాపాడువాడని, నా కన్నీళ్లు విడవకుండా నన్ను సంరక్షించువాడని, సజీవుల దేశంలో నన్ను ఉంచేవాడని నేను మాట్లాడుతున్నాను. అందుకే కీర్తనకాడు ఎన్నో పర్యాయములు ఈ మాట చెప్తాడు. రైట్, నీ నోటి ఫలము చేత నువ్వు తృప్తి పొందుదు అని. ఏమి చూస్తున్నావో మాట్లాడడం కాదు, ఏది చూడాలనుకుంటున్నామో అది విశ్వాసముతో మాట్లాడదుము గాక. ఆమేన్.